భగవత్ స్మరణలో నైరంతర్యం కావాలి. నైరంతర్యం అంటే బ్రేక్లెస్నెస్, అవిచ్ఛిన్నత ఉండాలి. అవిచ్ఛిన్నత ఉంటే ఎట్లాగండి? మనం సంసారంలో ఉన్నాం కదా అంటే సంసారంలో ఉంటూ కూడా ఆ అవిచ్ఛిన్నతను సంపాదించవచ్చు అని ఇదివరకు అనుకున్నాం. పుంఖానుపుంఖ విషయేక్షణ తత్పరోపి బ్రహ్మావలంబన ధియం న జహాతి యోగి సంగీత వాద్యలయ నృత్య వశంగతాపి మౌళిస్థ కుంభ పరిరక్షణ ధీర్నటీవా అని ఆ మార్గం ఉంది అని అన్నారు. అందుచేత నేను ఈ సృష్టి కార్యము అనేటువంటి దానిని రజోగుణము అనే దాని సహాయంతో చేస్తున్నంతసేపు నాకు భగవద్ దర్శనం జరగదు. ఆ సృష్టి అనేటువంటి పనిని తీసి అవతల పెట్టేసి రజోగుణము అనేదాన్ని తుడిచివేసుకొని ఏకమైనటువంటి రజస్ తమస్ స్పర్శలేనిటువంటి శుద్ధ సత్వమును కూడా వదిలిపెట్టేసేసి ఎప్పుడైతే నేను భావిస్తానో అప్పుడు నేను ఆ స్వామిని దర్శించుకుంటాను.